బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? ఏమో ఈ సీజన్ అంత నచ్చలేదు, ఎందుకంటే వీళ్ళు రాగానే గొడవలు ఇవే జరుగుతున్నాయి. అరే ఏంట్రా ఇది? ఆడియన్స్ కి గొడవలు వాటి గురించి కాదు, ఎంటర్టైన్మెంట్ చేయాలి ఆడియన్స్ ని, అప్పుడు బాగా నచ్చింది, అప్పుడు సూపర్ హిట్ అయింది. ఈ సీజన్ ఎందుకు అటర్ ఫ్లాప్ అయ్యేటట్టు ఉంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే అందరూ అంటున్నారు బిగ్ బాస్ సీజన్ 7 కంటే 8 మంచిగా ఉంటది అని చెప్పి. లేదు, అలాంటి అదేం లేదు. 7 కొంచెం బాగుంది 8 కంటే. ఇంకా ఈ ఎపిసోడ్లు ఉన్నాయి కదా, అప్పుడన్నా ఎంటర్టైన్మెంట్ ఇస్తారో. ఈ గొడవలు చిన్న చిన్న వాటికి గొడవలు, నామినేషన్లు ఇవే జరుగుతున్నాయి. ఇంకా ఇదంతా అటర్ ఫ్లాప్ అయ్యేటట్టే ఉంది ఈ సీజన్. ఎందుకు ఇప్పుడు 14 మెంబర్స్ వచ్చారు కదా, ఈ 14 మెంబర్స్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్? నిఖిల్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు, కాన్ఫిడెంట్ గా ఉంటాడు, ఇంకా తనే ఇష్టం నాకు. తనకే సపోర్ట్ చేస్తాను నిఖిల్. అంటే ఫస్ట్ చీఫ్ తను అవుతారని మీరు గెస్ చేశారా, చేయలేదా? చేయలేదు, కానీ ఇంకా తన గేమ్ ని బట్టి తనే అయ్యాడు. ఇప్పుడు నిన్న నామినేషన్స్ చూసుకున్నట్టయితే సోనియా బేబకన్ చేశారు కదా, కుక్కర్ విజిల్ రాలేదని, అది వ్యాలిడ్ పాయింట్ అనిపించిందా కాదనిపించిందా? ఈ చిన్న చిన్న గొడవలు కదా అసలు, అది దానివల్ల ఎందుకని నామినేషన్ చేశారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. రుకో జరా సబర్ కరో. ఇప్పుడు అభయ్ నవీన్ కూడా నాగమణికంటని అంటే నామినేట్ చేశారు కదా, సో అది మీకు ఎలా అనిపించింది ఆ కన్వర్జేషన్? అది నాగమణికంట సింపతి చూపిస్తున్నారని అంటున్నారు, కానీ అది లాస్ట్ సీజన్ కూడా అలానే పల్లవి ప్రశాంత్ కూడా సింపతి చూపించి కప్పు కొట్టాడు అది ఇది అంటున్నారు. కానీ చూసాం ఇప్పుడు సింపతి చూపించి వచ్చిండు అని అంటున్నారు కదా. ఏమో తను నాకు అనిపిస్తుంది తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు, సింపతి చూపిస్తున్నానే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మంచిగా గేమ్ ఆడతాడు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన గేమ్ ఆడుతున్నారు కదా, అంటే ఎక్కువగా అందరితో మింగిల్ అవ్వట్లేదు, యాక్టివ్ గా ఉండట్లేదు కదా, సో దాన్ని బట్టి నామినేషన్ చేస్తారు అనిపిస్తుందా మీకు? అలా అయితే చేపిస్తారు, అందరితో కలిసిపోవాలి బిగ్ బాస్ అంటే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తను ఒక్కడే ఉండి ఒక్కడే పాటలు పాడుకుంటా, ఒక్కడే మాట్లాడుకుంటా పాటలు పాడుతున్నా అది ఇది అని అంటున్నాడు. అలాంటి అంతా బిగ్ బాస్ లో ఉండవు, అందరితో కలిసి ఉండాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి ఆడియన్స్ ని ముఖ్యంగా. అది ఓకే. ఇప్పుడు నిఖిల్, నైనిక, యష్మి ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు ఇప్పుడు చీఫ్స్ అయ్యారు కాబట్టి వాళ్ళకి నామినేషన్ లేదు. సో వాళ్ళకి కూడా నామినేషన్ ఉండుంటే, వాళ్ళు చీఫ్లు కాకపోయి ఉండుంటే ఎవరు నామినేషన్ లోకి వచ్చేవారు? యష్మి. యష్మి. ఎందుకు యష్మి అన్నారు? అంటే తన అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలే గేమ్ లో, ఏదో తేడాగా ఉందేంటి, అందుకనే తనే నామినేట్ అయ్యేటట్టుంది. మరి అలా చీఫ్ అయింది కాబట్టి ఇక వాళ్ళకి నామినేషన్ లేదు. మరి అలాంటి అమ్మాయిని ఎలాగా అంటే ఇప్పుడు చీఫ్ గా తీసుకున్నారు, థర్డ్ చీఫ్ గా. అక్కడ బేబక, నిబ్బల్ బాగా ఆడారు, సో తను తీసుకోకుండా తిన్నే ఎందుకు తీసుకున్నారు? అంటే నిఖిల్ బడ్డీ అనా? ఏమో అదే అయి ఉంటది అనుకుంటా, ఇంకా మనకు కూడా తెలియదు కాబట్టి.